80% మందికి రోజుకు 2 పూటల భోజనం కూడా దొరకని దేశం ఆఫ్ఘనిస్తాన్. ఒక్కసారి ఆ దేశాన్ని ఊహించుకోండి. అక్కడ గ్యాస్తో కానీ కట్టెలతో కానీ విద్యుత్తో వంట చేయడం చాలా ఖరీదైన వ్యవహారం. అందుకే చాలా కుటుంబాలు వండుకునే స్తోమత లేక పచ్చివే తింటూ ఉంటారు. ఆఫ్ఘనిస్తాన్లో పరిస్థితి ఇలా ఉంటుంది. శత్రు దేశం పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న పేద దేశం ఆఫ్ఘనిస్తాన్. ప్రపంచంలోని టాప్ 10 పేద దేశాల జాబితాలో 9వ స్థానంలో ఉంది. 55% జనాభా దారిద్ర్య రేఖకు దిగువన నివసిస్తున్న ప్రజలే ఇక్కడ ఉంటారు. 85% మంది ప్రజలు రోజుకు $1 కంటే తక్కువ ఆదాయంతో జీవిస్తున్నారు. అంటే నెలకు కేవలం 2,500 రూపాయలతో మాత్రమే. ఇందులోనే తిండికి, చదువుకు, ఆరోగ్యానికి ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఇక ఈ దేశంలో తాలిబాన్ల అరాచకాలు, దోపిడీ, ఉగ్రవాదం, పెరుగుతున్న నేరాల రేటు గురించి ఇక చెప్పనే అక్కర్లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆఫ్ఘనిస్తాన్ రహస్యంగా పర్వతాల్లో ఏం చేస్తుంది? తీవ్రమైన పేదరికం వలన ప్రజలు బ్రతకడానికి రోజు పోరాటాలు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇలాంటి చీకటి వాతావరణం మధ్య ఒక పర్వత ప్రాంతంలో ఉన్న ఒక పనికిరాని ఫ్యాక్టరీ నుంచి ఒక వెలుగు కిరణం వచ్చింది. అది వేలాది ఇళ్లలో వెలగని పొయ్యిలను తిరిగి వెలిగేలా, వంటలు చేసుకునేలా చేసింది. దీనికి ఎలాంటి ప్రభుత్వ సాయం లేదు, విదేశీ నిధులు రాలేదు. జస్ట్ లోకల్గా స్వయంగా తయారు చేసుకున్న పరికరంతో ఒక అద్భుతాన్ని సృష్టించింది. ఆఫ్ఘనిస్తాన్లో తయారైన ఈ విప్లవాత్మక మిషన్ను ప్రపంచం మొత్తం ప్రశంసిస్తుంది. చమురు, గ్యాస్, విద్యుత్ లేకుండా ఇంతకు వాళ్ళు తయారు చేసిన ఆ పరికరం ఏమిటి అనేది ఇప్పుడు అందరి ముందు ఉన్న ప్రశ్న. పగిలిన గాజు ముక్కలతో చేసిన ఆవిష్కరణకు యావత్ ప్రపంచం ఇప్పుడు ఫిదా అవుతుంది. దాని గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడూ యుద్ధాలకు, దోపిడీకి, విదేశీ చొరబాట్లకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండేది. దేశాన్ని సొంత పాలకులే నాశనం చేసుకున్నారు. బయట నుండి ఎవరైనా వచ్చారు అంటే వాళ్ళని దోచుకోవడం వంటివి చేసేవాళ్ళు. దాడులు జరిగేవి. పదే పదే అధికారం మారుతూ ఉండేది. దాంతో ఇప్పటి వరకు ఆఫ్ఘనిస్తాన్ను ఎవరూ పరిపాలించలేకపోయారు. అందుకే దీనిని గ్రేవ్యార్డ్ ఆఫ్ ఎంపైర్ అని పిలుస్తారు. అంటే సామ్రాజ్యపు శ్మశాన వాటిక అని అర్థం. దీని భౌగోళిక పరిస్థితి, జియోగ్రఫికల్ కండిషన్ సవాళ్ళతో కూడుకుని ఉంటుంది. ఇక్కడి ప్రజలు చాలా స్వయం సమృద్ధిగా వాళ్ళను వాళ్ళు సిద్ధంగా ఉంచుకునేవాళ్ళు. వీళ్ళు చాలా ఓపికతో ఉంటారు. అలాగే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే ప్రయత్నం చేస్తారు. ఎవరి మీద ఆధారపడడం వీళ్ళకు ఇష్టం ఉండదు. అయితే తాలిబాన్ల పాలన వచ్చాక ఆఫ్ఘనిస్తాన్ పూర్తిగా వెనకబడిపోతుంది అనుకున్నారు. కానీ అక్కడ పరిస్థితులు నెమ్మదిగా మారుతూ వచ్చాయి. పట్టణ ప్రాంతాలకు దూరంగా ఉన్న ఒక చిన్న పర్వత ప్రాంతంలో ఉన్న ఒక గ్రామంలో సరైన రోడ్లు కానీ, పవర్ సప్లై కానీ, గవర్నమెంట్ స్కీమ్స్ కానీ లేవు. అలాంటి గ్రామంలో ఒక పాత ఫ్యాక్టరీ ఉంది. అక్కడ చాలామంది కార్మికులుగా పనిచేస్తున్నారు. వాళ్ళే ఆఫ్ఘనిస్తాన్ యొక్క ఆశా కిరణాలుగా మారారు. ఈ కార్మికులు వంట చేసుకునేందుకు ఒక మార్గాన్ని వెతికారు. అప్పుడు వాళ్ళు సూర్యుడి ఎండ వేడిని యూజ్ చేసుకోవాలని అనుకున్నారు. అయితే ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా సోలార్ సెల్స్ని యూజ్ చేస్తుండడం మనకు తెలుసు. కాకపోతే అవి చాలా ఖరీదైనవి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయాన్ని వెతకాలి అనుకున్నారు. అలా ఆ కార్మికులు ఎంతో కష్టపడి సోలార్ ఎనర్జీతో వంట చేయడానికి సోలార్ ఓవెన్ని తయారు చేశారు. ఇదేమంత ఖరీదైన వస్తువులతో చేసింది కాదు, లోకల్ మేడ్. అంటే చెత్తలో పడేసిన విరిగిన అల్యూమినియం షీట్లు, గాజు ముక్కలు, విరిగిన ఇనప కడ్డీలతో తయారు చేసినది. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ వస్తువు ఒక్క చుక్క నూనె లేకుండా, సిలిండర్, గ్యాస్ లేకుండా, యూనిట్ విద్యుత్ లేకుండా ఫుడ్ని ప్రిపేర్ చేస్తుంది. అది కూడా పూర్తిగా ఉచితంగా. ఆ ఊర్లో సోలార్ ఓవెన్ని చేయగానే ఆఫ్ఘనిస్తాన్ అంతటా ఈ విషయం బాగా వైరల్ అయింది. ఇక ఆ తర్వాత ఆ సోలార్ ఓవెన్కి మంచి ప్రశంసలు వచ్చేసరికి వాటిని తయారు చేయడం స్టార్ట్ చేశారు అక్కడి కార్మికులు. ఇప్పుడు ఈ లోకల్ మేడ్ సోలార్ ఓవెన్ని అక్కడ 90% మంది ప్రజల ఇళ్లలో కనిపిస్తుంది. అయితే ఈ సోలార్ ఓవెన్లో ఫుడ్ ఎలా ప్రిపేర్ అవుతుంది, దాని వెనుక ఉన్న మ్యాజిక్ ఏంటి అనే డౌట్ కూడా చాలామందిలో ఉంది. ఈ సోలార్ ఓవెన్లు పూర్తిగా లోకల్ మేడ్ వస్తువులతో తయారు చేసేవే. దీనికోసం పాత లేదా స్క్రాప్లో పడేసే ఇనప రాడ్లను మార్కెట్స్ నుంచి తీసుకొస్తారు. తర్వాత ఆ ఇనప బార్లను కొలిచి పర్ఫెక్ట్ షేప్లో మార్కర్తో మార్క్ చేసుకుని కట్ చేస్తారు. అయితే వీటిని మెషిన్తో కాదు, కేవలం చేత్తోనే కట్ చేస్తారు. ఇప్పుడు ఈ కట్ చేసిన ఈ ఇనప బార్లను అన్ని యాంగిల్స్లో వెల్డింగ్ చేసి గుండ్రని ఆకారానికి తీసుకువస్తారు. వెల్డింగ్ సమయంలో చాలా జాగ్రత్త వహిస్తారు. ఎందుకంటే కొంచెం వంకరగా వచ్చిన మొత్తం ప్రాసెస్ అనేది దెబ్బతింటుంది. అందుకే ప్రతి ప్రాసెస్ని చాలా జాగ్రత్తగా తీసుకుని మరీ తయారు చేస్తారు. ఇక్కడ వరకు ప్రాసెస్ నెంబర్ 1 పూర్తయినట్లు. ఇక తర్వాత రిఫ్లెక్టర్ సిద్ధం చేయడం ప్రాసెస్ నెంబర్ 2. దీనికోసం ఈ డిష్లను వేరే కార్మికులకు పంపిస్తారు. వారు అల్యూమినియం పొరల్ని కట్ చేసి కరెక్ట్ పొజిషన్లో ఫిక్స్ చేస్తారు. ఎలాగైతే మనం డిష్ యాంటీనాలను చూస్తామో అలాగే
ఈ డిష్ని తయారు చేస్తారు. ఈ ప్రాసెస్తో 50% పనులు అయిపోయినట్టే. ఇక ఇప్పుడు అసలు పని మొదలవుతుంది. అంటే కేవలం అల్యూమినియం మాత్రమే సూర్యరశ్మిని తీసుకోలేదు కాబట్టి దానికి తోడుగా చిన్న చిన్న గాజు ముక్కలను కట్ చేసి ఆ డిష్ ఆకారంలో అతికిస్తారు. ఇవి రిఫ్లెక్టర్లుగా పనిచేస్తాయి. ఈ పనికే చాలా టైం పడుతుంది. ఎందుకంటే గాజు ముక్కల ఫిక్సింగ్ ఎక్కడైనా లైన్ తప్పితే అప్పటి వరకు చేసిన శ్రమ ఆ డిష్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. అయితే ఈ గాజు ముక్కలు చెత్తలో పడేసేవే తీసుకొచ్చి తయారు చేస్తారు. కానీ ఇక్కడ ఈ ముక్కలు బంగారం కంటే విలువైనవి. ఇక ఈ డిష్ ఆకారం, దూరం, యాంగిల్ వంటివి ఒక ప్యాటర్న్లో ఫిక్స్ చేస్తారు. ఎలా అంటే సూర్యరశ్మి నేరుగా డిష్ సెంటర్ పాయింట్లో పడేలా చేస్తారు. ఇప్పుడు సోలార్ డిష్ యొక్క పని పూర్తయినట్టే. ఇక ఫైనల్ స్టేజ్ ఏంటంటే హీట్ ఫోకస్ పాయింట్ని సృష్టించడం. అంటే అన్ని సూర్యకాంతి, సూర్య వేడి ఏ ప్రదేశంలో ఎక్కువగా ఉంటుందో ఆ ప్రదేశాన్ని తెలుసుకోవడం. దీనికోసం సూర్యరశ్మి పడే యాంగిల్ని కొలిచి ఆ సెంటర్ పాయింట్ దగ్గర ఒక స్టాండ్ను వెల్డింగ్ చేసి ఫిక్స్ చేస్తారు. ఈ స్టాండ్ బలమైన ఇనపరాడుతో తయారు చేస్తారు. దాని మీద వంట పాత్రను పెడతారు. అలా డిష్ని సరైన యాంగిల్లో పెట్టడం ద్వారా సూర్యుని వేడి, సూర్యరశ్మి నేరుగా ఆ వంట పాత్ర మీద పడుతుంది. ఈ లాస్ట్ ప్రాసెస్ని చేయాలంటే కొంత సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఎక్స్పీరియన్స్ అవసరం ఉంటుంది. ఎందుకు ఈ ఎక్స్పీరియన్స్ ఉండాలి అంటే హీట్ ఎనర్జీని కరెక్ట్గా అంచనా వేయాలి. సూర్యరశ్మి తగిలేలా డిష్ని ఏ యాంగిల్లో పెట్టాలి అన్నదే ఇక్కడ కీలకమైన పాయింట్. కానీ అసలు ప్రశ్న ఏమిటంటే ఆ స్టాండ్ మీద పాత్ర ఎలా పెట్టి వంట చేయాలి అని. దీనికి చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. వంట చేయడానికి గిన్నె గ్యాస్ స్టవ్ మీద పెట్టి గ్యాస్ ఆన్ చేసి లైటర్తో వెలిగిస్తారు. అప్పుడు కుండ వేడెక్కుతుంది. అలా ఆ వేడి మీద ఫుడ్ ప్రిపేర్ చేస్తాం. అదేవిధంగా సోలార్ ఓవెన్పై సూర్యరశ్మి పడినప్పుడు దానిపై చిన్న చిన్న గాజు ముక్కలు వేడెక్కి సెంటర్ పాయింట్లో ఉన్న ఇనుప స్టాండ్ మీద పెట్టిన గిన్నె వేడెక్కుతుంది. అప్పుడు ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం ఈజీ అవుతుంది. అయితే ఒకే ఒక్క తేడా ఏంటంటే సిలిండర్ కానీ అగ్గిపెట్టె కానీ అవసరం ఉండదు. కరెంటు బిల్లుతో పని లేదు. సూర్యరశ్మితో ఫ్రీగా ఆరోగ్యకరమైన ఫుడ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ సోలార్ ఓవెన్ను ఉపయోగించడం కూడా చాలా సులభం. సూర్యకిరణాలు నేరుగా డిష్పై పడేలా ఖాళీ మేడ కానీ ప్లేస్ కానీ ఉంటే చాలు. అప్పుడు డిష్ని ఏర్పాటు చేసుకుని వంట చేసుకోవచ్చు. గుడ్లు, బంగాళదుంపలు, ఇతర కూరగాయలను ఉడకబెట్టుకోవచ్చు. అన్నం వండుకోవచ్చు. రోటీలు, అప్పడాలు కాల్చుకోవచ్చు. తమాషా ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్కు చెందిన ఈ కార్మికులు ఎవ్వరూ కూడా పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో చదువుకోలేదు. వాళ్ళ దగ్గర ఖరీదైన పరికరాలు లేవు. వీటి తయారీకి ఓఎన్జీలు కానీ హెల్ప్ చేయలేదు. కనీసం గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ఏమీ లేవు. అయినప్పటికీ వాళ్ళు వాళ్ళ ఫుడ్ని తయారు చేసుకోవాలన్న పట్టుదలతో ఈ ఆలోచన చేశారు. అదే ఇప్పుడు వారికి వ్యాపార ఆలోచనగా మారింది. ఈ సోలార్ ఓవెన్ల తయారీకి రాకెట్ సైన్స్ అవసరం లేదు. పెద్ద సోలార్ కంపెనీలు రేపటి నుంచి దీన్ని తయారు చేసినా చేసేయచ్చు. ఎందుకంటే ఇనుము, అల్యూమినియం, గాజు ముక్కలతో తయారు చేసిన చౌకైన ఈ ప్రొడక్ట్స్ని మార్కెట్లోకి తెస్తే వాళ్ళు కష్టపడి ఎంతో ఖరీదు పెట్టి తయారు చేసిన సోలార్ ప్యానెల్స్ని ఎవరు కొనరు. వాటి డిమాండ్ పడిపోతుంది. కాబట్టి కంపెనీలు వాటిని తయారు చేసే సాహసం అయితే చేయవు. ఆఫ్ఘనిస్తాన్ కార్మికులు తయారు చేస్తున్న ఈ సోలార్ డిష్ ప్యానెల్స్ ఇప్పుడు యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుంది. ఇది ఒక నిశ్శబ్ద విప్లవం. ప్రతి ఒక్కరి దృష్టి ఇప్పుడు వీటి మీదనే ఉంది. భారతదేశంలో మీకు కేవలం 1500 నుండి 2000 రూపాయలకు సోలార్ డిష్ ఓవెన్స్ దొరికితే మీరు కొంటారా? మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ మా ఛానల్లో పోస్ట్ చేయగానే ముందుగా మీకే నోటిఫికేషన్ వస్తుంది. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.